సుమారు 428 వడ్ల కొనుగోలు సెంటర్ ద్వారా సుమారు 3,88,00,000 మెట్రిక్ టన్నుల వడ్లు వివిధ సెంటర్లో కొనుగోలు చేయడం జరిగింది. దానికి గాను గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క నేతృత్వంలో గౌరవ సివిల్ సప్లై మినిస్టర్ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా ఈ జిల్లాకు సంబంధించిన మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు, ముఖ్యంగా జిల్లాకు సంబంధించిన జిల్లా కలెక్టర్ గారు ఎప్పటికప్పుడు గత 15-16 నెలల క్రితం ఉన్నటువంటి ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో వడ్ల కొనుగోలు సెంటర్ల కాడ రైతులు పరిగాడుపులు కలిపి తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో ఆ రోజు వడ్లు దోకిన తర్వాత కాంట అయిపోయినాక మిల్లర్ దగ్గరికి అన్లోడ్ చేసుకోవాలంటే రైతు పోయేసి మిల్లర్లతో మాట్లాడుకుని చూస్తుంది. ఆ మిల్లర్ యొక్క దయాదాక్షల మీద వడ్లు కొనుగోలు చేసేటువంటి పరిస్థితులు గత ప్రభుత్వం ఉండేది. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో 6 గంటలు కష్టపడి రైతులు పంట పండించినాక ఏ రైతుకి ఇబ్బంది కావద్దని చెప్పేసి 18 నుంచి 23 వరకు ప్రభుత్వంలో ఉన్నటువంటి పరిస్థితులు మీరు చూసింది. వడ్ల కొనుగోలు వచ్చిందంటే రైతులు రోడ్లు ఎక్కే పరిస్థితి ఉంటుంది. రోజుల కొద్దీ లారీలు పోయి మిల్లర్ అక్కడ లైన్ల కొద్దీ ఆగేది ఉండే. ఆ లైన్ల కొద్దీ ఆగినటువంటి మిల్లర్ దగ్గర రైతు యొక్క వడ్లు ఆ లారీ దగ్గర పోయి లారీ దగ్గర ఆ మిల్లర్ దగ్గర పోయి ఇవన్నీ మీరు ఇంత కట్టి కొట్టుకుంటే మేము అన్లోడ్ చేసుకుంటామంటే మిల్లర్ పోయి బదిలాడుకుంటే తప్ప అన్లోడ్ చేసే పరిస్థితి కాదు. ఎక్కడ కూడా వడ్లు మా లారీకి ఎక్కించినాక జోకిన తర్వాత ట్రక్ షీట్ ఇప్పించేవారు కాదు. నేరుగా ట్రక్ షీట్ ఇస్తున్నాం. ఈరోజు మా వెలుగటూరు మండల సొసైటీలో 600 లారీలు బ్యాగులు లారీకి లోడ్ అయినాయి. ఆ 600 బ్యాగులకు సంబంధించిన వడ్లు ఎంతైతే ధర్మకాంట కడ అంత ధర్మకాంట క్లియర్గా రైతుకి ఇవ్వడం జరుగుతుంది. గతంలో ప్రభుత్వంలో ఎవరు కూడా ఇవ్వలే. గత ప్రభుత్వం 10 సంవత్సరాలు రాజ్యం వెళ్ళినప్పుడు వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పెద్ద పెద్ద మాటలు మాట్లాడు ఇలా కేటీఆర్ హైదరాబాద్ ఏదో మాట్లాడతాను పెద్ద మాటలు. ఈరోజు మన తెలంగాణ ప్రాంతం అంతా రైతాంగం ప్రాంతం, 80% రైతు ఆధారిత కుటుంబాలు ఉన్నటువంటి ప్రాంతం. మరి ఈరోజు రైతుగా అండగా ఉన్న ఈ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో మరి ఇంత గొప్పగా రైతుకి ఇబ్బంది కాకుండా వడ్డు కొనుగోలు చేసినందుకంటే గత 10 సంవత్సరాలు రైతులు ఏ విధంగా ఇబ్బంది పడ్డారు, ఏ విధంగా రోడ్లు ఎక్కిళ్ళు, ఏ విధంగా మిల్లర్ దగ్గర నిలబడ్డారు, ఏ విధంగా రోజుల కొద్ది లారీ లాగినాయి మీరు సాక్ష్యం అని చెప్పి అంటున్నా. మీడియా మిత్రులే సాక్ష్యం.